రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన జీఎంసీ బాలయోగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు గుండెపల్లి ప్రభావతిని సింగపూర్ విద్యా పర్యటన బృందంలో సభ్యురాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ప్రభావతి విద్యారంగంలో వినూత్న పద్ధతులను అమలు చేస్తూ విద్యార్థులలో ఆసక్తి, చురుకుదనం పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థుల హాజరు పెరగడం, పాఠశాల అభివృద్ధి, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణలో ఆమె పాత్ర ప్రశంసనీయమైంది. గతంలో డొక్కా సీతమ్మ, చావలి బంగారమ్మ వంటి మహిళా వ్యక్తిత్వాలపై పాఠ్యాంశాలు రూపొందించడంలోనూ వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చడంలో కూడా ఆమె కృషి చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రామస్తుల సహకారంతో సైకిళ్లు అందజేసి పాఠశాలలో కొత్తగా విద్యార్థుల చేరికను పెంచడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ సింగపూర్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. తనకు ఈ గౌరవం దక్కేలా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జిల్లా విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభావతి కృషి జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సకినేటిపల్లి లంక జీఎంసీ బాలయోగి జెడ్పీ హై స్కూల్ తెలుగు టీచర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఉపాధ్యాయులు గుండేపల్లి ప్రభావతికి ఉత్తమ ఉపాధ్యాయులుగా కూటమి సర్కార్ అవార్డు అందించింది. అలాగే ఈమెను సింగపూర్ లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమించింది. దీనిపై స్పందించిన ప్రభావతి తనకు అవార్డుతో పాటు సింగపూర్ వెళ్లే టీంలో సభ్యురాలిగా అవకాశం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్, జిల్లా విద్యాశాఖ అధికారులకు తాను రుణపడి ఉంటానన్నారు. సింగపూర్ లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకి అందిస్తానని స్పష్టం చేశారు టీచర్ ప్రభావతి. కోనసీమ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు గుండేపల్లి ప్రభావతికి సింగపూర్ విద్యా బృందంలో చోటు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఆమె ప్రతినిధిగా ఎంపిక చేయడం ఉపాధ్యాయ వర్గంలో గర్వకారణమైంది. విద్యార్థుల మానసిక అభివృద్ధి, సాంకేతిక బోధన పద్ధతులపై సింగపూర్లో ఆమె అధ్యయనం చేయనున్నారు. నూతన తరగతి గదుల నిర్వహణ, డిజిటల్ లెర్నింగ్ పై అంతర్జాతీయ అనుభవం రాష్ట్ర విద్య ప్రమాణాల పెంపుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశం తన కృషికి గుర్తింపై ప్రభావతి అభినందనతో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోత్సాహానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చేరింది విద్యార్థుల Ambedkar Kanasam district has been awarded the best teacher. Gundapalli Prabhavati, who works as a Telugu teacher at Sakinatipalli Lanka GMC Balayogi Zilla Praja Parashad High School in Sakinatipalli Mandal, Sakinatipalli, Ambedkar Kanasam district, has been awarded the best teacher of the state. The state government has appointed her as a member of the team studying the education system in Singapore. Speaking on the occasion, Prabhavati said that she will always be indebted to Chief Minister Chandrababu Naidu, Minister Nara Lokesh and the district education department officials for giving her the award and giving her the opportunity to be a member of the team going to Singapore. She said that she will study the education system in Singapore and provide high-quality subjects to the education department. She said that in the past, 6th క్లాస్ వాళ్ళు 7th వాళ్ళు కూడా ఎత్తేసేయండి. ఎంతమంది రాయగలరు? ఓకే, మీరు బాగా రాస్తారు కదా. అయితే ఈరోజు తప్పకుండా మనకి సంభాషణ అయితే వస్తుంది పరీక్షలో. బాగా రాయండి. ఇంత మంచి కథను మనకు చెప్పిన కవి ఎవరమ్మా? ఎవరు చెప్పారు ఈ కథను మనకు? కందుకూరి వీరేశలింగం గారు. ఆయన ఎక్కడి వారు? మన ప్రాంతమా లేకపోతే తెలంగాణ, రాయలసీమ? ఏ ప్రాంతం? ఏం చేస్తుంది? అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంక జీఎంసీ బాలయోగి ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న గుండేపల్లి ప్రభావతి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు దక్కించుకున్నారు. ఈమెను సింగపూర్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు అవార్డు ఇచ్చి సింగపూర్ వెళ్లే బృందంలో సభ్యురాలుగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకు అందిస్తానని ప్రభావతి వెల్లడించారు.